హాయ్ అండి. ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు ఒకసారి ఇలా మజ్జిగ చారు ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. అందులో పోపులన్నీ కూడా వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా వేయించుకోవాలి. కరివేపాకుతో పాటు ఆనియన్స్ ని కూడా వేయించుకోవాలి. ఈ మజ్జిగ చారులో ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే టమాటాను కూడా యాడ్ చేసుకుంటున్నాను. పసుపు పోపుల్లోనే వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల పచ్చివాసన పోతుంది. ఇవన్నీ వేగాక తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఫైనల్ గా కొత్తిమీర వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ మజ్జిగ చారుకి గడ్డ పరుగు మాత్రమే యూస్ చేయాలి. ఇది స్వచ్ఛమైన గేదె పాలతో చేసిన పెరుగు. ఇప్పుడు పెరుగంతా కూడా క్రీమ్ లా చేసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఫైనల్ గా మనం ఇందాక చేసి పెట్టుకున్న పోపు అంతా కూడా ఇందులో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, ఎంతో సులభంగా మజ్జిగ చారు రెడీ. ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు ఏం కర్రీ చేయాలో అర్థం కాలేనప్పుడు ఈ మజ్జిగ చారు చేసుకోండి. టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.